సాధ్యం కాని హామీలతో మేనిఫెస్టోని టీడీపీ పెద్దలు నింపేశారు అని ఇప్పటికే విమర్శలు ఉన్నాయి. ఏపీ అప్పుల కుప్ప అని, శ్రీలంక అవుతుందని ఒకవైపు నిన్నటిదాకా విమర్శలు చేసిన టీడీపీ ఇప్పుడు జగన్ పథకాలకు రెట్టింపు అని ఇబ్బడి ముబ్బడిగా హామీలతో జనంలోకి వచ్చింది. టీడీపీ మేనిఫెస్టోని ఉమ్మడి కూటమిగా పేర్కొంది. నిజానికి అందులో హామీలు అన్ని టీడీపీవే. జనసేనను కలుపుకున్న ఆ పార్టీ ఇచ్చిన హామీలు, ఆ పార్టీ ప్రమేయం కూడా అందులో పెద్దగా లేదు. ఇక అధికారమే పరమావధిగా చేసుకొని హామీలు టీడీపీ గుప్పించడం మీద బీజేపీ గుర్రు మీద ఉంది. గత నెల 30న టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లి నివాసంలో ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టో అని రిలీజ్ చేసిన దానికి బీజేపీ ఏపీ ఇన్ఛార్జిగా సిద్ధార్థనాథ్ సింగ్ హాజరైన మేనిఫెస్టో కాపీ మీద చేయి పెట్టలేదు. అందులో మేము ఉన్నామని హామీ ఇవ్వలేదు. అది అతిపెద్ద చర్చగా మారింది. దానికి తోడు కూటమి మేనిఫెస్టో మీద మోడీ బొమ్మ కనిపించకపోవడం కూడా పెద్ద రచ్చకు దారితీసింది. అప్పుల కుప్పైన ఏపీకి కేంద్రం సాయం చేయకపోతే ఈ మేనిఫెస్టోలో ఒక్క దాన్ని కూడా చంద్రబాబు అమలు చేయలేరు అని కూడా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు దానికి మరింత పదును పెట్టేలా పొగాకు బోర్డు మాజీ చైర్మన్ యడ్లపాటి రఘునాథ బాబు అయితే టీడీపీకి గట్టి షాక్ ఇచ్చారు. అవి టీడీపీ హామీలే, మాకు సంబంధం లేదు అన్నట్లుగా ఆయన మాట్లాడారు. టీడీపీ ఇచ్చే హామీలకు బీజేపీ గ్యారంటీ ఇవ్వదని కూడా స్పష్టం చేశారు. పైగా ఇప్పుడు జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల మీదనే విమర్శలు చేస్తున్నామని, వాటి అమలు సాధ్యం కాదని, అప్పుల కుప్పగా ఏపీ అవుతుందని చెబుతూ మరోవైపు దానికంటే ఎక్కువ హామీలతో వస్తే ఎలా అని లాజిక్ పాయింట్నే ఆయన తీశారు. బీజేపీకి ఉన్న విశ్వసనీయతను కోల్పోవడం ఇష్టం లేకనే ఈ మేనిఫెస్టోకి బీజేపీ దూరంగా ఉందని అసలు విషయం చెప్పారు ఆయన. పైగా అవన్నీ కాంగ్రెస్ మార్క్ హామీలని టీడీపీ గాలి తీసేశారు. ఎక్కడో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ ఏరి కోరి చంద్రబాబు తన మేనిఫెస్టోలో పెట్టుకున్నారని రఘునాథ్ బాబు మాటలు ఉన్నాయని అంటున్నారు. మరోవైపు చూస్తే కనుక ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నదే కూటమి కామన్ ఎజెండా తప్ప మిగిలిన వాటితో సంబంధం లేకుండా అన్నట్లుగానే ఆయన మాట్లాడటం విశేషం. మొత్తం మీద చూస్తే ఈ సీనియర్ బీజేపీ నేత ఇచ్చిన క్లారిటీ టీడీపీ జనసేనలకు వారిచ్చే హామీలకు గట్టి షాక్ అనే చెప్పాలి. రేపటి రోజున టీడీపీ కూటమి ప్రభుత్వం వస్తే సొంతంగా వీటిని అమలు చేయగలదా లేదా అని చూసుకునే జనాలు ఓట్లు వేస్తారని అంటున్నారు.